my channel Cooking Vlogs. Today recipe vegetable rice bath. ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ అండ్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఆ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రీన్ పీస్, క్యారెట్, పొటాటో, బీన్స్, క్యాప్సికమ్, టమాటో వెజిటేబుల్స్ ఎన్ని కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేవి సగం కుక్ అవుతూ సరిపోతాయి. ఇప్పుడు కుక్ అయిన వెజిటేబుల్స్లో మనం ఎవరెస్ట్ బిర్యానీ మసాలా, సాల్ట్, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందులోని మిల్లీ మేకర్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ టేస్టీ. ప్లీజ్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత మనం బాస్మతి రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం అందులోకి వాటర్ని సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా ఉడికించుకుంటే వెజిటేబుల్ రైస్ బాత్ రెడీ అయిపోతుంది. విత్ రైతా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.